తిరిగి మరల కాకినాడ జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించింది. ప్రస్తుతం ప్రతిపాడు సమీపాన ఏలేశ్వరం పరిసర ప్రాంత గ్రామ సమీపంలో పెద్ద పులి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఒక ఆవును దూడపై దాడి చేసి పెద్ద పులి విరుచుకుపడి ఆహారంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరలా పెద్ద పులి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా నోళ్ళు కానీ మేకలు కానీ ఎవరైనా సరే మట్టి బయట 6 గంటలకల్లా ఎవరు కూడా ఎక్కడికి తిరగడానికి లేదండి. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏలేశ్వరం మండలం మర్రివీడు కంబాలపాలెం సమీప ప్రాంతంలోనే పెద్ద పులి ఉన్నట్లుగా దాదాపుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పెద్ద పులి చరిత్ర చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాకు అనకాపల్లి జిల్లాకు దాదాపు 2 సంవత్సరాల కిందట పెద్ద పులి కాకినాడ జిల్లా మీదుగా అనకాపల్లి విజయనగరం వరకు కూడా తిరిగిన పరిస్థితులు 2 సంవత్సరాల కిందట ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ పెద్ద పులి మొట్టమొదటిగా బుట్టాయిగూడెం ఏలూరు నుంచి ప్రారంభమైంది దాదాపు డిసెంబర్ సమయంలో. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర తూర్పుగోదావరి జిల్లా వరకు కొనసాగింది. దాదాపు ఒక 23 రోజుల ముందు ఈ పెద్ద పులిని బంధించారు. తర్వాత విశాఖలో జూలో చికిత్స అందజేసి మరలా దాన్ని దాదాపు 15 రోజుల కిందట విడిచిపెట్టారు. అయితే మరలా ఈ రంపచోడవరం మీదుగా పెద్ద పులి కాకినాడ జిల్లాలోకి అడుగుపెట్టినట్లుగా మనకి స్పష్టమవుతుంది. అయితే ఆ పులి ఈ పులి ఒకటేనా అన్నదైతే మాత్రం ఒక చర్చ అయితే సాగుతుంది. ప్రస్తుతం తిరుమాలి, తూర్పు లక్ష్మీపురం, రమణయ్యపేట, జయనవరం ప్రాంతంలో ప్రత్యేక చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పులికి కావాల్సిన ఆహారం కావచ్చు, వాటికి కావాల్సిన నీటి వనరులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా పెద్ద పులికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇటువైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మర్రివీడి కంబాలుపాలెం కొండపైనే పెద్ద పులి తలదాచుకున్నట్లుగా ఒక అంచనా వేస్తున్నారు. దీంతో 2 బోన్లు ఏర్పాటు చేశారు పెద్ద పులిని బంధించేందుకు. అటవీశాఖ జిల్లా డిఎఫ్ఓతో పాటు అటవీశాఖ అధికారులంతా కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా సాయంత్రం 5 దాటిన తర్వాత ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, దూడలను అంటే బయట బయట కానీ లేదా చెట్ల కింద అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండకుండా జాగ్రత్తలు వహించాలి అంటూ అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి పెద్ద పులి ప్రయాణం మరలా కొనసాగుతుందా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అయితే అలాగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2 సంవత్సరాల కిందట ఇదే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏలేశ్వరం సమీపాన ఈ వమ్మవరం ప్రాంతం నుంచి ప్రారంభమైన పెద్ద పులి వమ్మవరం, రౌతులపూడి, తుని, ఇటు పాయకరపేట నియోజకవర్గాల మీదుగా అనంతరం యలమంచిలి, అనకాపల్లి మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మరలా ఈ పులి కూడా దానికి అనువుగా ఉందని అలా పాదయాత్ర చేస్తుందా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఏదేమైనా మరలా కాకినాడ జిల్లాలోకి పులి వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గం ప్రస్తుతం పెద్ద పులి ఉన్న ఏలేశ్వరం శివారు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చీకటి పడిన తర్వాత అధికారులు ప్రత్యేక గస్తీ కాస్తున్నారు, అదేవిధంగా చాటింపులు వేస్తున్నారు. ప్రస్తుతం ఏలేశ్వరంకి సంబంధించి మర్రివీడు, కంబాలపాలెం సమీప ప్రాంతంలో పెద్ద పులి ఉన్నట్టుగా నిర్ధారించారు. తిరుమాలి, తూర్పు లక్ష్మీపురం, రమణయ్యపేట, జయనవరం సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అడ్డదగల మండలం తిమ్మాపురం గ్రామంలో గల కిట్టవరం గ్రామంలో రాత్రి సుమారు ఏ టైం ఉన్నది తెలియదు, ఈ కిష్టవరం నుంచి పులి సంచరిస్తుందని ఒక సంచలన వార్త రావడంతో తిమ్మాపురం, మర్రివీడు, కంబాలపాలెం గ్రామస్తులందరూ కూడా దండోరేయడం జరిగినది. దాని నిమిత్తం ఉదయం ఏం జరిగింది అనేది పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ తిమ్మాపురం గ్రామం, కిట్టవరం గ్రామంలో ఒక శివుడు ఆవుని, ఒక దూడని తినేసి కంబాలపాలెం శివారు కొండ మీద ఉందని సమాచారం ఉంది. దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది, ఎక్కడ ఉంటుంది అనేది, ఎంతవరకు వెళ్తుంది అనేది మానిటర్ చేస్తున్నారు. దీన్ని ఎలర్ట్ చేయమని మన డిఎఫ్ఓ గారు, కాకినాడ డిఎఫ్ఓ గారు, రంపచోడవరం డిఎఫ్ఓ గారు, స్పెషల్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది.